మా అమ్మ బంగాళదుంప మసాలాను పూరి చేసింది. ఇవాళ పొద్దున నువ్వేం తిన్నావు భీమ్? నేనా? లడ్డు. ఈరోజు మేం కూడా మంచి విందు ఆరగించాం. అవును కదా బోలు? ఉలవచారు, గడ్డ పెరుగు. అవును, దాని తర్వాత పూరి నాయనో. ఒకవేళ ఇలాంటి భోజనం రోజు దొరికితే ఎలా ఉంటుంది? ఉలవచారు, గడ్డ పెరుగా? అలాంటి భోజనం చేసే అదృష్టం నాకు దక్కదనుకుంటాను. ఏమైంది కాళియా? గత 3 రోజులుగా మా ఇంట్లో ఒకే కూర వండుతున్నారు, అదే కాకరకాయ. కానీ కాళియా, మీ ఇంట్లో ఎందుకు వేరే కూరగాయలు వండి పెట్టడం లేదో చెప్పు. ఈసారి మా తోటలో కాకరకాయలు ఎక్కువ పండాయట. కాకరకాయలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు. కాకరకాయల్లోనే రకరకాల వంటలు వండుతున్నారు. కాకరకాయ చాలా చేదు. ఇంకొక 2 రోజుల పాటు కాకరకాయ కూర వండి పెట్టారంటే నేను కూడా కాకరకాయలాగే మారిపోతాను. కాళియా నిజంగానే చాలా పెద్ద సమస్యలో ఇరుక్కున్నాడు. కాలియా, అలా అయితే నువ్వు మా ఇంటికి వచ్చి భోంచేయచ్చుగా. నేను మా ఇంట్లో వండిన వంట తినకపోతే మా అమ్మగారు నన్ను నోటుకొచ్చినట్టు తిడతారు భీమ్. నాయక, నా దగ్గర ఒక ఐడియా ఉంది. దాంతో మీరు హ్యాపీ, అమ్మ కూడా హ్యాపీ. ఏంటి? ఇవాళ మన ఊరి చివరన కొండ దగ్గర ఒక అద్భుతమైన తోక చుక్క రాలబోతోంది. అది రాలేటప్పుడు మనం ఏం కోరుకున్నా సరే అది జరిగిపోతుంది. అవును నాయక, మీరు ఏవడిగినా దొరుకుతుంది. కాకరగా మీ తోటలో అసలు పెరగొడతాను కోరుకోండి. పదండి పదండి, నాకొక షార్ట్ కట్ తెలుసు. మనం ఆ దారిలో వెళ్ళామంటే ఆ కొండకి త్వరగా చేరుకోవచ్చు. అదిగో ఒక నక్షత్రం. ఎక్కడ? భీమ్, ఇంకా కొంచెం దూరమే వెళ్ళాలి. రండి. కాలియా, దిగులు పడకు, ఇంకాస్త దూరమే. కాలియా, అక్కడ చూసావా, ఉలుక కింద పడుతుంది. నేను అన్ని రకాల రుచులు తినాలనుకుంటున్నాను. దయచేసి నాకు అలాంటి వరం ఇవ్వు. వద్దు, ఇప్పుడు కూడా నా కంటికి అన్ని కాకరకాయలాగే కనిపిస్తున్నాయి. కాలియా, నీ కడుపు నిండా లడ్డూలు తిను. వావ్, లడ్డు రుచి అదిరింది. ఇక్కడికి బాగా గుర్తు పెట్టుకో, మీ అమ్మగారు కాకరకాయ కూర చేసిన నోరు మూసుకొని తినాలి. కాయగూరలు తీపిగా ఉన్నా చేదుగా ఉన్నా మన ఆరోగ్యానికి అవే చాలా మంచిది. కాబట్టి మనం వాటిని తప్పకుండా తినే తీరాలి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ అడవిలో మనకి ఏమి దొరకదు. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, మేము ఆ పువ్వుని కనిపెట్టకుండా తిరిగి రాము. రాజు, రాజు, అరే పరిగెత్తండి, గాలి వస్తున్నాడు. వావ్, ఇంత అందమైన పువ్వు నేను ఎక్కడా చూడలేదు తెలుసా. ఒకవేళ ఈ పువ్వు గురించే ఆ బండైన పాటలు పాడారా? నీకేమనిపిస్తోంది? అవును, మనం వాటి నుంచి వెళ్దాం. ఎవరైనా ఇక్కడికొచ్చి పువ్వుని కోసే ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఇలాంటి శిక్ష విధిస్తాం. దయచేసి వాళ్ళని వదిలేయండి. వాళ్ళని తీసుకొని మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మా యజమానురాలొచ్చి శిక్షించే వరకు వాళ్ళు అలా బోన్లోనే ఉంటారు. నా మిత్రులు లేకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. మీకు అర్థమైందా? అరే ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు? నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి. ఇక నేను ఏమాత్రం ఈ పువ్వుని పరిరక్షించలేను. ఎందుకు మీరు ఈ పువ్వుని కాపాడుతున్నారో కాస్త చెప్తారా?
రాజకుమారి తేజీమోలా కేవలం మహారాజు మహారాణికి మాత్రమే కాదు, అస్సాంలోని ప్రజలకు కూడా ఎంతో ప్రాణం. కానీ కొన్ని సంవత్సరాల క్రితం మా మహారాణి మమ్మల్ని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయింది. రాజకుమారి తేజీమోలా, మహారాణి గారు పోయిన తర్వాత మహారాజు రెండవ పెళ్లి చేసుకోవాలనుకోలేదు. కానీ యువరాణి తేజీమోలా కోసం ఆయన రెండవ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తేజీమోలా అందాన్ని చూసి ఎంతగానో అసూయ చెందేవారు. ఒక రోజు ఉన్ని జాన్ తేజీమోలాని అడవికి తీసుకొచ్చింది. తన చేతిలో ఉన్న మంత్రదండంతో రాజకుమారిని ఒక పువ్వులో బంధించి వేసింది. ఆ తర్వాత రాజమహల్ కి తిరిగి వచ్చి రాకుమారి అడవిలో తప్పిపోయిందని అబద్ధం చెప్పింది. ఆ పువ్వులో అమృతం పుట్టుకొస్తూ ఉంటుంది. అది తాగితేనే ఆమె అందంగా ఉంటుందట. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఆవిడ వచ్చేస్తోంది. అయితే తనే నన్ను మాట ఆ మహారాణి. ఆ మాంత్రికురాలు యువరాణి తేజీమోలాతో పాటు నన్ను కూడా బందీగా మార్చి ఇక్కడ ఉంచింది. మీరు దిగులు పడకండి తాజీ, వాళ్ళ దగ్గర నుంచి మేము మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడతాం. కానీ అంతకు ముందు మనం రాజకుమారిని ఇక్కడ నుంచి విడిపించాలి. అందుకు మీరు మాకు సాయం చేస్తారా? తప్పకుండా 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 చేస్తాను. నేను ఎంత అందంగా ఉన్నానో ఈ ప్రపంచంలో నాలాంటి సౌందర్య సుందరి ఇంకెక్కడా ఉండదో. ఇక మెల్ల మెల్లగా నా సౌందర్యంతో మహారాజుని నేను బుట్టలో వేసుకుంటాను. తేజీమోలా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ పుష్పం ఇక్కడే ఇలాగే ఉంది. అయితే రాజకుమారి తేజీమోలా ఇందులో ఖైదీగానే ఉండుంటుంది. మరి అక్కడికొచ్చిందెవరో? నేను చూసిన అమ్మాయి ఎవరై ఉంటుంది? నీ ఆట ఇప్పుడు అయిపోయింది. మర్యాదగా నీ చేతిలో ఉన్న మంత్రదండాన్ని మాకిచ్చేసాయి. మీరేమనుకుంటున్నారు? ఇంత చిన్న పిల్లలైన మీరు నన్నేం చేయగలరు? నన్ను అంతం చేయడానికి నువ్వు పన్నిన పథకం నెరవేరదు భీమ్. ఈ లడ్డూని తిను, ఆ రాక్షసికి గుణపాఠాన్ని నేర్పించు. ఏంటి లడ్డు తింటున్నావా? ఇంత తీయటి లడ్డూలు ఇక మీదట నువ్వు తినలేవులే. ఇక అన్నీ నీకు చేదు అనుభవాలే ఎక్కువ. ఓ అలాగా? అయితే ఆఖరికి ఏం జరుగుతుందో నువ్వే చూస్తావులే. నన్ను ఎగతాళి చేస్తావా? ఇప్పుడు నేనేం చేస్తాను చూడు. మంత్రదండం కావాలా? ఇదిగో తీసుకో. ఇప్పుడు నీ పని ఏమవుతుందో చూడు. మీరు మా ఊరికొచ్చిన అతిథులు. మీరు తప్పకుండా మా రాజమందిరానికి రావాలి. మీరు విందు చేసి సంతోషంగా తిరిగి వెళ్ళాలి. ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తాం.